హైదరాబాద్లోని వనస్థలీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది హోండా సిటీ కార్. బైక్పై వెళ్తున్న యువకులిద్దరు మృతి, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు పోలీసులు. శివ, సందీప్ జోహెల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించడంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం ప్రమాద స్థలంలో పరిస్థితి ఎలా ఉంది? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వల్ల ఇద్దరు విద్యార్థులు నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, మరొకరి పరిస్థితి కూడా ప్రజెంట్ విషమంగానే ఉంది. 18 ఏళ్ళు వయసున్న ఇద్దరు విద్యార్థులు ప్రజెంట్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మొదటి ఏడాది చదువుతున్నారు. నిన్న రాత్రి బైక్ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇద్దరు విద్యార్థులు కూడా స్కూటీ మీద ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఆగి ఉన్న పరిస్థితి. అదే సందర్భంలో ఒక వ్యక్తి మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళని ఆ బైక్ ని ఢీకొన్నారు. 100 మీటర్ల వరకు ఢీకొని ఈడ్చుకెళ్ళింది కారు. తర్వాత కారు పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిన మరొక వ్యక్తిని కూడా ఈ కారు ఢీకొట్టింది. మొదట ఆ బైక్ ని ఢీకొట్టి తర్వాత నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కూడా కారు ఢీకొట్టడంతో మొత్తం ముగ్గురికి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరైతే మద్యం సేవించి ఈ కారు నడిపారో ఆయన పరిస్థితి అంటే ఆయన బాగానే ఉన్నారు, ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ ఇద్దరు విద్యార్థులు కూడా అక్కడికక్కడే ప్రమాదం అధికంగా ఉండడం వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలయ్యి ఆయన్ని ప్రజెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. అయితే మొత్తానికి విద్యార్థులు ఇద్దరూ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కావడంతో నిన్న రాత్రి తోటి విద్యార్థులందరూ కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్ కి చేరుకుని పెద్ద ఎత్తున రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే యాక్సిడెంట్ చేసి ఇద్దరు విద్యార్థులు మరణానికి కారణమయ్యారో అతన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులు డిమాండ్ చేస్తూ అక్కడ రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి. ఆ ప్రమాదం చేసిన వ్యక్తి ప్రజెంట్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆ వ్యక్తిని ఆ విద్యార్థులకు పోలీసులు ఇంకా అప్పగించలేదు. ప్రజెంట్ అతని మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థులు ఇద్దరి మృతదేహాలను కూడా ఆ పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంద్రజ, రైట్. ప్రసాద్, సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా లభించిందా? ప్రజెంట్ అంటే కేసు దర్యాప్తు అవుతుంది. అక్కడ ఉన్న సాక్షులు, దగ్గరలో ఉన్న సాక్షులు చెప్పిన ఆ విషయ వాంగ్మూలాలు కూడా పోలీసులు తీసుకున్నారు. కేసు అతని మీద నమోదు చేసి అతను ప్రజెంట్ పోలీసు అదుపులోనే ఉన్నారు. ఎందుకంటే అతన్ని ఇప్పుడు బయట ఉంచినా కూడా ఆ విద్యార్థుల చేతుల్లో ఖచ్చితంగా తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ పోలీస్ కస్టడీలో వ్యక్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ మృతదేహాలన్నింటినీ కూడా ఆసుపత్రికి పంపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలను అప్పగించబోతున్నారు. తర్వాత ఈ గ్యాప్ లో పోలీసులు పూర్తి స్థాయిలో దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు కానీ స్థానికంగా ఉన్న వ్యక్తుల వాంగ్మూలాల మేరకు అతనిపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అతనే వచ్చి అక్కడ ఎవరైతే నిల్చొనున్న విద్యార్థుల బైక్ ని ఢీకున్నారో అందువల్ల చనిపోయారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా అతనిదే తప్పు అని కూడా తెలుస్తుంది. కానీ పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.